జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గురు సందేశ కార్యక్రమంలో నిన్న మీరు స్వధర్మాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు స్వధర్మమే ఆధ్యాత్మికత అనే విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ధర్మమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికతే ధర్మం. ఎందువలన? సత్యం నుండి ధర్మం ఆవిర్భవిస్తుంది, ఆ ధర్మం తిరిగి మరలా సత్యంలో కలిసిపోతుంది. కాబట్టి సత్యమే ధర్మం, ధర్మమే సత్యం. సత్యం అంటే ఏమిటి? భగవంతుడు. భగవంతుని నుండి ప్రకృతి ఆవిర్భవిస్తుంది, ఆ ప్రకృతి మరలా తిరిగి భగవంతునిలో కలిసిపోతుంది. అటువంటి భగవంతుని గురించి తెలుసుకునేటటువంటి విధానమే ఆధ్యాత్మికత. నిన్న మీరు స్వధర్మాన్ని గురించి తెలుసుకున్నారు కదా, దానిని ఒక్కసారి సమీక్షించుకుందాం. మానవ జీవితంలో 4 దశలు ఉంటాయి: బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి, సత్యాన్ని గురించి, ప్రకృతిని గురించి, భగవంతుని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న దానిని గృహస్థు జీవితంలో ఆచరించాలి, అనుభవంలోకి పొందాలి. ఆ తదుపరి వానప్రస్థంలో దాన్ని సమాజానికి అందించాలి, తెలియజేయాలి. సమాజానికి మార్గదర్శకం కావాలి. ఇక చిట్ట చివరి సన్యాసి దశలో అన్ని ధర్మాలను వదిలేసి అన్నింటికీ, అందరికీ మానసికంగా దూరంగా ఉండి జీవితాన్ని ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోయేటట్లు చేసుకోవాలి. మొదటిది బ్రహ్మచర్యం, రెండవది గృహస్థు, మూడవది వానప్రస్థం, నాలుగవది సన్యాసం. అయితే ఈ ధర్మాన్ని గురించి తెలుసుకోవటం, ఆచరించటం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది వినడానికి, తెలుసుకోవటానికి, బోధించటానికి, రచించటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అనుభవంలోకి పొందటం చాలా కష్టం. దానికి మూల కారణం ఏంటంటే, వేదాంతం అనేది, ఉపనిషత్తుల సారం అనేది పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది. అది మామూలు వ్యక్తులకి అవగాహన కాదు. ఉదాహరణకు, మాయ చాలా ప్రమాదం అంటున్నాం, అదే మాయను భగవంతుడు అంటున్నాం. భగవంతుడు ఎక్కడా లేడు అంటున్నాం, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అంటున్నాం. కనిపించేది భగవంతుడు కాదు అంటున్నాం, కనిపించేదంతా భగవంతుడే అంటున్నాం, సర్వం బ్రహ్మమయం అంటున్నాం. ఆలోచించండి, ఇవి కాంట్రడిక్టరీ అంశాలు, పరస్పర విరుద్ధమైన అంశాలు. సామాన్య మానవులకు అవగాహన కావు. అందుకే సామాన్యులకు పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం, భాగవతం, రామాయణాన్ని అందించారు. అయితే వేదాంతాన్ని కూడా శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటే త్వరగా అనుభవంలోకి పొందొచ్చు. అటువంటి ఆధ్యాత్మికతను అందుకోవటానికి అవరోధం ఏమిటో తెలుసుకుందాం. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కాఫీ తయారు చేసుకోవాలి. ఏం చేస్తాం? పాలను వేడి చేసి ఆ పాలల్లో డికాషను,
పంచదార వేస్తాం, కాఫీ తయారవుతుంది, తాగుతాం, చక్కటి అనుభూతిని పొందుతాం. స్వచ్ఛమైన పాలు అంటే ఆత్మ లేక పరమాత్మ లేక పరబ్రహ్మం లేక సత్యం లేక శుద్ధ చైతన్యం లేకపోతే భగవంతుడు. ఆ పాలని స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అలా పిలుద్దాం. ఆ పాలల్లో రెండు కలుస్తున్నాయి. ఒకటి పంచదార కలుస్తుంది, రెండు డికాషన్ కలుస్తున్నాయి. ఎప్పుడు కలుస్తున్నాయి? వేడి చేసినప్పుడు కలుస్తున్నాయి. పంచదారని ప్రారబ్ధ కర్మలో అనుకుందాం, డికాషన్ని సంచిత కర్మలో అనుకుందాం. పాలు ప్లస్ డికాషన్ ప్లస్ పంచదార కలిసినవి అనుకోండి, అది కాఫీ అవుతుంది. కాఫీ మాత్రం పాలు కాదు. అలాగే స్వచ్ఛమైనటువంటి ఆత్మకు సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు కలిసాయి అనుకోండి, అది ఆత్మ కాదు, భగవంతుడు కాదు. అదేమిటి? జీవుడవుతాడు, లేదా మేధస్సు అవుతుంది, లేదా సూక్ష్మ శరీరం అవుతుంది, లేదా అంతఃకరణాలు అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పాల ద్వారా కాఫీ తయారైంది, కానీ కాఫీ మళ్ళా తిరిగి పాలుగావు. అది ఆధ్యాత్మికత. కోట్లాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ ప్రభావితం అవుతున్నారు, కానీ మార్పు చెందడం లేదు. అందుకు మూల కారణం శారీరక వ్యవస్థ మూల నిర్మాణం చాలా పటిష్టంగా ఉంటుంది. శారీరక వ్యవస్థకు సంబంధించినటువంటి మూల నిర్మాణం చాలా పటిష్టంగా ఉంటుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపరితలంలో మార్పును తీసుకురాగలం, కానీ మూల నిర్మాణాన్ని మార్చడం చాలా కష్టం. దాన్నే బేసిక్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇవాళ మీరు చాలామంది ఈ గురు సందేశాలు వింటున్నారు. వినేటప్పుడే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక అనుభవంలోకి రావటం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. పంచదార తీయగా ఉంటుంది అని తెలియజేయటానికి కొన్ని సెకండ్లు సరిపోతాయి. అదే పంచదారని తిని అనుభవంలోకి పొందటానికి చాలా కాలం పడుతుంది. అయితే గురూజీ, దీనికి మార్గం ఏమిటి? శాస్త్రీయపరమైన మార్గం ఏమిటి? దాని గురించి తెలుసుకుందాం. చూడండి, సముద్రంలో ఉప్పు ఉంటుంది, గింజలలో నూనె ఉంటుంది, పాలలో వెన్న ఉంటుంది. సముద్రంలో ఉప్పు ఉంటుంది, గింజలో నూనె ఉంటుంది, పాలల్లో వెన్న ఉంటుంది. కానీ అవి కనపడుతుందా? అవి కనపడవు. అవి ఏవీ కనపడవు. కానీ సముద్రంలో ఉప్పు ఉంది, గింజలో నూనె ఉంది, పాలల్లో వెన్న ఉంది. అది లభించాలంటే శాస్త్రీయపరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి విధానాన్ని మనం అవలంబించాలి. ఉప్పు రావాలంటే ప్రాసెసింగ్ ఉంటుంది, నూనె రావాలంటే ప్రాసెసింగ్ ఉంటుంది, వెన్న రావాలన్న ప్రాసెసింగ్ ఉంటుంది. పాలను వేడి చేయాలి, దానికి మజ్జిగను తోడు చేయాలి, ఆ తర్వాత చిలకాలి, ఆ తదుపరి వెన్న వస్తుంది. మనం కూడా జీవోభావాన్ని తొలగించుకొని దివ్యత్వానికి చేరి ఆ తదుపరి భగవంతునిలో సునాయాసంగా కలిసిపోవాలంటే కొంత శ్రమించాలి. ఆ సంచిత ప్రారబ్ధ కర్మల్ని సమూలంగా తొలగించుకోగలగాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆత్మ
డాష్ జీవుడు, డాష్ దేవుడు, డాష్ భగవంతుడు. ఆత్మకు ప్రతిరూపమే జీవుడు. ఆత్మ నుండి ఆవిర్భవించిన వాడే జీవుడు. ఆ జీవుడిలో జీవభావం తొలగిపోయిందనుకోండి, ఆ జీవుడే దేవుడవుతాడు. దేవుడు కంటికి కనపడతాడు. అదే దేవుడు సూక్ష్మీకరణం చెంది విశ్వంలో కలిసిపోతే అతడే భగవంతుడవుతాడు. కాబట్టి మనం దేవుడిగా మారలేకపోవటానికి, భగవంతుల్లో కలవలేకపోవటానికి మూల కారణం ఏంటి? జీవభావం. జీవభావం ఉన్నంత వరకు జీవుడు విశ్వం నుండి వేరవుతాడు. తన సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. దానిలో బంధించబడతాడు. దాని నుంచి బయటకు రాలేడు. బయట ప్రపంచాన్ని లోపలకు అనుమతించడం. కాబట్టి జీవభావం తొలగిపోవాలంటే సొంత ప్రపంచం కరిగిపోవాలి, అహంకారం కరిగిపోవాలి. అందున తమోగుణ సంబంధమైన అహంకారం కాంక్రీట్ గోడలాగుంటుంది. రజోగుణ సంబంధమైన అహంకారం ప్లైవుడ్ లాగుంటుంది. సత్వగుణ సంబంధమైన అహంకారం పలుచటి వస్త్రం మాదిరిగా ఉంటుంది. కాబట్టి తమోగుణాన్ని ఛేదించుకోవాలి, రజోగుణాన్ని కరిగించుకోవాలి, సత్వగుణాన్ని కూడా దాటాలి, పరబ్రహ్మ స్థితికి చేరాలి. ఆ స్థితి నుండి తమోగుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని మూడింటిని అనుభవించగలగాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. తమోగుణం, రజోగుణం రెండు సమాన పాళ్ళల్లో ఉంటే అదే సత్వగుణం అవుతుంది. సత్వగుణం ప్రత్యేకంగా ఎక్కడా లేదు. తమోగుణము, రజోగుణం రెండు కూడా అసమానంగా ఉంటే సత్వగుణం కనిష్ట మోతాదులో ఉంటుంది. తమోగుణం, రజోగుణం రెండు సమాన స్థాయిలో ఉంటే సత్వగుణం గరిష్ట స్థాయిలో ఉంటుంది. మనకు మూడు గుణాలు ఉండాలి. తమోగుణం లేకపోతే నిద్ర పట్టదు, రజోగుణం లేకపోతే కర్మలను ఆచరించలేము, సత్వగుణం లేకపోతే మంచి నిర్ణయాలు తీసుకోలేము. సత్వగుణంలో నిర్ణయాలు తీసుకోవాలి, రజోగుణంలో ఆచరించాలి, తమోగుణంలో విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి జీవభావాన్ని తొలగించుకోవాలి. అయితే ఇక్కడ సీక్రెట్ చెప్తున్నాను. వేలాది మంది, లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం జీవభావం బలీయంగా ఉండటమే. తమోగుణం, రజోగుణం రెండు బలీయంగా ఉంటే జీవభావం కూడా బలంగా ఉంటుంది. తమోగుణం, రజోగుణం రెండు సమాన స్థాయిలో ఉండి సత్వగుణం ఉన్నతంగా ఉంటే జీవభావం తక్కువగా ఉంటుంది. జీవభావం తక్కువగా ఉండి పలుచటి వస్త్రం మాదిరిగా ఉంటే జీవుడికి విశ్వానికి మధ్యన ఆ పొర సునాయాసంగా తొలగిపోతుంది. కాబట్టి స్వధర్మాచరణ ఎప్పుడు సులభమవుతుందంటే తమోగుణం పోవాలి, రజోగుణం పోవాలి, సత్వగుణం రావాలి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎవరికైతే జీవభావం బలీయంగా ఉంటుందో వాళ్ళు అంతర్ముఖం కాలేరు, బాహ్యముఖం అవుతారు. జీవభావం బలీయంగా ఉంటే, తమో రజోగుణాలు ఎక్కువగా ఉంటే, చెడు సంస్కారాల మోతాదు తీవ్రంగా ఉంటే వాళ్ళు తమను గురించి తాము ఆలోచించుకోరు. ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, వాటి గురించి ఆలోచిస్తారు. కాబట్టి జీవభావాన్ని కరిగించుకోవటానికి ప్రపంచం అడ్డుగోడ కాదు, మన అంతరంగమే అడ్డుగోడ. చెడు సంస్కారాలే అడ్డుగోడ, తమో రజోగుణాలే అడ్డుగోడ.
ఇవాళ ప్రపంచంలోకి పరుగులు పెట్టే వాళ్ళ మొత్తాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉన్నాయి, సత్వగుణం తక్కువగా ఉంటుంది. కొంతమంది కోపం లేకపోవచ్చు, చికాకు లేకపోవచ్చు, ఉన్నతమైనటువంటి పదవిలో ఉండొచ్చు, లేదా ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, పైకి ప్రశాంతంగా సుఖవంతంగా సులభతరంగా జీవితాన్ని కొనసాగించవచ్చును. కానీ అటువంటి వాళ్ళ అంతరంగంలో తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉంటుంది, సత్వగుణం తక్కువగా ఉంటుంది. సుఖానికి సౌకర్యానికి అలవాటు పడే వాళ్ళల్లో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. విలాసానికి వినోదానికి శృంగారానికి అలవాటు పడే వాళ్ళల్లో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్ష, ధనకాంక్ష బాగా ఉన్నాయి అనుకోండి, తమోగుణం రజోగుణం రెండూ ఉంటాయి. మిత్రులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఎవరైనా ప్రపంచంలోకి పరుగులు పెడుతున్నారంటే అది ప్రపంచం లోపం కాదు, అంతరంగ సంస్కారాల్లో ఉన్నటువంటి బలహీనత. అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం ప్రపంచంలోకి పరుగులు పెడతారు. పథకాలు, ప్రణాళికలు, గోల్స్, ఎయిమ్స్, టార్గెట్స్, ఆశయాలు, సంకల్పాలు వగైరా 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 ఇవన్నీ బుర్రలో ఉండిపోతాయి. ఇవన్నీ స్కీమ్స్, ప్లాన్స్. వీటి మొత్తాన్ని నెరవేర్చుకోవటం కోసం సమాజంలోకి ప్రవేశిస్తారు. సో అంటే ఏమిటి? ఈ స్కీమ్స్ కానీ ప్రణాళికలు కానీ మనసులో ఎప్పుడు పడ్డాయి? చదువుకునేటప్పుడే పడ్డాయి. ఎందువల్ల పడ్డాయి? వాళ్ళు ధర్మాన్ని గురించి తెలుసుకోవటంలే, అధర్మంగా జీవించటం ఎట్లో తర్ఫీదు పొందుతున్నారు. లేత వయసులో పసి హృదయం లాంటి మనసు మీద చిగురుటాకు లాంటి హృదయం మీద ఎటువంటి విత్తనం అయితే పడుతుందో, ఎటువంటి భావాలు అయితే పడతాయో అవే ఆ వ్యక్తిని జీవితాంతం నడిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రపంచం పరుగులు తీస్తుంది, ఎవరికి నిద్ర పట్టడం లేదు. పగలు రాత్రి పరుగు పందెం కొనసాగుతుంది. ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. సమాచార విప్లవం మనిషిని నిద్రపోనివ్వటం లేదు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? ఇప్పుడు మానవులలో రజోగుణం తీవ్ర స్థాయిలో ఉంది. సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించడం కోసం మానవుడు వస్తు సంపదని విపరీతంగా సృష్టించుకుంటున్నాడు. ఆ వస్తు సంపదని సృష్టించుకోవటం కోసం పారిశ్రామిక ఉత్పత్తులు పెంచుకుంటున్నాడు. పారిశ్రామిక ఉత్పత్తులు పెంచుకోవటం కోసం ప్రకృతి వనరులను విచక్షణ రహితంగా పతనం చేస్తున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత కొద్దిగా తెలుసుకుంటారు, ఎంతో కొంత మేరకు ప్రభావితం అవుతారు. దాన్నే వాళ్ళు మార్పుగా భావిస్తారు. ఇంకొకటి ఏమిటి? తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి అందించాలనే తపనలో ప్రపంచంలోకి పరుగెత్తుతారు. ప్రపంచంలోకి పరుగెత్తి ప్రపంచానికి అందించాలనే తపన బాగా ఉందంటే వాళ్ళు ప్రజా సంబంధాలు కోరుకుంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్తున్నాను. బలీయమైన ప్రజా సంబంధాలు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తీవ్ర అవరోధం అవుతాయి. పరిణతి చెందాలి అనుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా ప్రజా సంబంధాలకు ఇష్టపడడు. అందుకే మీరు గమనించండి, స్వామీజీలు కానీ, బాబాలు కానీ, ఋషులు కానీ, మహర్షులు కానీ, బ్రహ్మర్షులు కానీ నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు.
ఇవాళ ఏమవుతుందో గమనించండి. ఒక వర్గం భౌతికవాదం మత్తులో ఉండి విలాసవంతమైన జీవితం కోసం పరితపిస్తుంటే, ఈ ఆధ్యాత్మికవేత్తలు అనుకునేటటువంటి ఈ వర్గం కూడా ప్రపంచానికి ఏదో అందించాలి, ప్రపంచాన్ని ఉద్ధరించాలి, ప్రపంచాన్ని బాగు చేయాలనేటటువంటి భావంతో వీళ్ళు బాహ్యముఖంలో ఉన్నారు. నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, అదే స్వధర్మం అంటే. పుట్టుకకు ముందు నేను ఎవరిని, మరణించిన తర్వాత నేను ఏమైపోతాను, బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, భార్య ఏమిటి, బిడ్డలేమిటి, సంసారం ఏమిటి, వీటన్నిటి గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవడమే ఆధ్యాత్మికత అంటే. వేదాంతపరంగా విశ్లేషించుకుంటే నువ్వు పుట్టుకకు ముందు ఉన్నావు, మరణం తర్వాత కూడా కొనసాగుతావు. పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే జీవోభావం బలీయంగా ఉంటుంది, అహంకారం ఎక్కువ అవుతుంది. పుట్టుకకు ముందు జీవితాన్ని, మరణం తర్వాత జీవితాన్ని కూడా విశ్లేషించుకొని అనుభవంలోకి పొందగలిగితే నీకు మరణం అనేది లేదు. మరణం లేనప్పుడు జీవభావం కూడా ఉండదు. జీవభావం లేకపోతే అహంకారానికి అవకాశమే లేదు. అహంకారం లేదనుకోండి, జీవుడే దేవుడవుతాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి మరొక నగ్న సత్యం ఉంది. అదేమిటంటే, సంచిత కర్మలు ఈ జన్మై కావు. సంచిత కర్మలు ఈ జన్మై కావు. కొన్ని జన్మల నుంచి తరతరాలుగా సంక్రమిస్తూ వస్తున్నాయి. ఆ సంచిత కర్మలు లోతుగా, బలీయంగా రికార్డ్ అయి ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకునే ప్రారబ్ధ కర్మలు మొదలవుతాయి. సంచితాన్ని బట్టే ప్రారబ్ధం ఉంటుంది తప్ప, సంచితం ఒక రకంగా, ప్రారబ్ధం మరొక రకంగా ఉండదు. సంచితం చెడు సంస్కారాలతో ఉంటే ప్రారబ్ధం కూడా అదే రీతిలో కొనసాగుతుంది. సంచితం ఉత్తమ సంస్కారాలతో ఉంటే ప్రారబ్ధం కూడా అదే తరహాలో కొనసాగుతుంది. అయితే మీకు ఒక విషయం చెప్తాను. సంచితం ఉత్తమ సంస్కారాలతో మొదలైనప్పటికీ ప్రస్తుత సామాజిక పరిస్థితుల వలన, యాంత్రిక స్పీడ్ యుగపు ప్రభావం వలన సంచితాన్ని కూడా అణచివేసి ప్రారబ్ధం ఆధిక్యతను సంతరించుకుంటుంది. ఒక 50 ఏళ్ల క్రితం సెల్ ఫోన్లు లేవు కదా, ఇవాళ సెల్ ఫోన్లు వచ్చాయి. సంచితం ఉత్తమంగా ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ వలన, సాంకేతిక పరిజ్ఞానం వలన, సామాజిక పరిస్థితుల వలన, ఉరుకుల పరుగుల జీవితం వలన సంచితాన్ని ప్రారబ్ధం డామినేట్ చేస్తుంది. సో ఎవరైనా సరే, నాకు తెలిసినంత వరకు వ్యక్తిగత అవసరాల కోసం కానీ, కుటుంబ పోషణ కోసం కానీ సమాజంలోకి పరుగులు పెట్టాల్సిందే. ఎంత సంపాదించినా ఇంకా సరిపోదేమో అనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టి కొన్ని వర్గాలు సమాజం నుండి ఆశించి ఏదో ఒకటి పొందటం కోసం సమాజంలోకి పరుగులు తీస్తుంటాయి. మరికొన్ని వర్గాలు సమాజాన్ని ఉద్ధరించాలని, సమాజాన్ని మార్చాలని, సమాజం చెడిపోయిందని, చెడిపోయిన సమాజం వల్ల భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది అనేటటువంటి భావంతో సమాజ ఉద్ధరణ కోసం కొంతమంది సమాజంలోకి వెళుతుంటారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పచ్చి పండు నోట్లో పెడితే వగరగా ఉంటుంది, పండిన పండు నోట్లో పెడితే మధురాతి మధురంగా ఉంటుంది. నువ్వు సమాజానికి ఏమందించాలి బోధించవలసిన పని లేదు.
మానసికంగా సమాజానికి నువ్వు అందించగలిగితే చాలు. ప్రస్తుతం భూమండలం మొత్తం వ్యాపించి ఉన్నది అతి ప్రమాదకరమైనటువంటి మనోకాలుష్యం. నువ్వు ఉత్తమ సంస్కారాలతో ఉండి మనసు ప్రశాంతంగా ఉంటే నీ మనసు నుండి విడుదలయ్యే ఆలోచనల ద్వారా మనోకాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి సమాజంలోకి వెళితేనే సేవ చేస్తున్నాము అనే భావన కాదు. సమాజంలోకి వెళ్ళకుండా కూడా సేవ చేయొచ్చు. కొంతమంది ఋషులు మహర్షులు కొండ గుహల్లో అలాగే ఉంటారు. వాళ్ళ వల్ల సమాజానికి లాభం ఏమిటి అని అనుకోవచ్చు. కాదు, వాళ్ళు విడుదల చేసేటటువంటి ఆలోచనలు భూమండలం మొత్తం పరిభ్రమిస్తూ ఉండి ఎవరైతే అటువంటి ఆలోచనల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళని అవి చేరుతూ ఉంటాయి. అంటే కొంతమంది ప్రత్యక్షంగా గురువుల ద్వారా సమాచారాన్ని పొందుతూ ఉంటే మరికొందరు భూమండలంలో పరిభ్రమించేటటువంటి వాసనా బీజాలను అందుకోవటం ద్వారా అంతరంగంలో మార్పు తెచ్చుకుంటారు. ఎవరి ప్రజ్ఞ అయితే కుంచుకుంటుందో వాళ్ళు సమాజంలోకి పరుగులు పెడుతుంటారు. ఎవరి ప్రజ్ఞ అయితే అనంతంగా విస్తరిస్తుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. తనను గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. సమాజాన్ని, విశ్వాన్ని, ప్రకృతిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రకృతి సూత్రాలను గురించి, విశ్వ కదలికల గురించి అధ్యయనం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది కాబట్టి ఆత్మజ్ఞానం సులభంగా లోపలికి చేరుతుంది. గురువు కేవలం తాత్కాలికంగా ఉత్ప్రేరకం మాదిరిగా ఉపయోగపడతాడు. క్యాటలిస్ట్ మాదిరిగా ఉపయోగపడతాడు. కానీ నీ అంతరంగమే గురువు. ప్రారంభంలో తప్పనిసరిగా గురువు యొక్క మార్గదర్శకం కావాలి, కానీ ఆ గురువు కూడా బంధమేనని మర్చిపోవద్దు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ప్రపంచాన్ని మార్చాలి అని భావించేటటువంటి ఆధ్యాత్మికవేత్తలు కానీ, ప్రపంచం నుండి నాకేదో కావాలి అని పరితపించేటటువంటి మానవులు కానీ, ప్రపంచాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయాలి అని పరితపించేటటువంటి మేధావులు కానీ, వీళ్ళందరూ కూడా తమను గురించి తాము ఆలోచించుకోవటంలే, వేరే ఇతర విషయాల గురించి ఆలోచిస్తున్నారు. బిడ్డలారా, ఇప్పుడు ఆధ్యాత్మికత అంటేందో స్పష్టంగా తెలుసుకోండి. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే ఆధ్యాత్మికత. నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటమే ఆధ్యాత్మికత. నీ బలహీనతలు తొలగించుకోవటమే ఆధ్యాత్మికత. నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికత. ఇది శాస్త్రీయపరమైన ఆధ్యాత్మికత. ఒక్కసారి మీరు ప్రశాంతంగా ఉండి సమాజాన్ని, తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాల్ని, ఆధ్యాత్మిక విధానాలను జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మిక మార్గం కూడా బంధాలలోనే కొనసాగుతుంది. భౌతికవాదం బంధాల్లో కొనసాగుతుంది, ఆధ్యాత్మిక మార్గం కూడా బంధాల్లో కొనసాగుతుంది. కాబట్టి ఆ మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు పరిణతి చెందకపోగా నష్టపోతున్నారు. సంస్థలు పెరుగుతున్నాయి, గురూజీలు, బాబాలు, స్వామీజీలు బాగా పెరుగుతున్నారు. సాధకులు లక్షల దాటి కోట్లలోకి మారుతున్నారు, కోట్ల మంది తయారవుతున్నారు. మరి సమాజంలో ఎందుకు మార్పు రాలేదు? కరోనా, కోవిడ్ ఉధృతంగా వ్యాపించినందువల్ల ఆధ్యాత్మిక మార్గం దాన్ని అడ్డుకోలేకపోయిందే. గుడులు, గోపురాలు, ఆశ్రమాలు అన్నీ మూతబడ్డాయి కదా. దానికి మూల కారణం ఏంటి? వీటన్నింటికంటే గొప్పది ప్రకృతి. గురువైనా, బాబా అయినా, స్వామీజీ అయినా, అవతార పురుషుడైనా, ఋషి అయినా, ఎవరైనా సరే ప్రకృతికి లోబడి జీవించాల్సిందే. ప్రకృతి అంటే ఏమిటి? భగవంతుడు.
కాబట్టి ప్రకృతిని గురించి, భగవంతుని గురించి, ధర్మాన్ని గురించి విశ్లేషించుకుంటూ ఉంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, అందులో జరిగే విశేషాల గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటే బంధాలు పెరుగుతాయి. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మికతల గురించి శాస్త్రీయంగా తెలుసుకోవటం, విశ్లేషించుకోవటం, అనుభవంలోకి పొందటం అనేది కత్తి మీద సాము వంటిది. ఎందుకంటే పిన్న వయసు నుండే చెడు సమాచారం విపరీతంగా లోపలికి ప్రవేశిస్తుంది. దానికి మూల కారణం ఏంటి? వాళ్ళ సంచిత కర్మలే చెడుగా ఉన్నాయి. పుట్టుకతోటి ఒక బిడ్డ సమాచారం కోసం, సెల్ ఫోన్ల కోసం, టీవీల కోసం, వీడియో గేమ్స్ కోసం పరితపిస్తున్నాడంటే దానికి మూల కారణం అతని సంచితంలోనే అటువంటి జీన్స్ ఉన్నాయి. అతని యొక్క కర్మల మూట అదే విధంగా ఉంది. మరి కర్మల మూట అదే విధంగా ఉన్నప్పుడు సమాచారం లోపలికి ఇంకా పెరుగుతూ ఉన్నప్పుడు, ప్రవేశిస్తూ ఉన్నప్పుడు సంచితంతో పాటు ప్రారంధం కూడా విపరీతంగా పెరుగుతుంది కదా. అయితే నేను కన్క్లూజన్ ఇస్తున్నాను. ఎవరైతే పిన్న వయసులోనే, వయసు మళ్ళిన తర్వాత కాదు, యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది చాలా కష్టం. ముసలోళ్ళకి అసాధ్యం. ఎందుకంటే కళ్ళు కనపడక, చెవులు వినపడక, కాళ్ళు వంగక, తమోగుణం బాగా పెరిగి, రజోగుణం బాగా పెరిగి, చెడు కర్మఫలం తారాస్థాయిలో ఉండి, అంతరంగం కలుషితంగా ఉండి, ఎంత సబ్జెక్టు విన్నది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. ఇవాళ టీవీలలో ఎంత సమాచారం వస్తుంది. సెల్ ఫోన్ ముందు పెట్టుకుంటే ప్రపంచాన్ని మొత్తాన్ని చూడొచ్చు కదా. అంత సమాచారం అందుతున్నప్పటికీ ప్రపంచంలో మార్పు రావట్లేదంటే ఆ సమాచారం చెడు సంస్కారాల మోతాదుని బలోపేతం చేస్తుంది. ఒకటి చెప్తున్నాను, సంచితాన్ని సమూలంగా దగ్ధం చేయాలంటే, పిన్న వయసులోనే ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. అది కూడా ఎలా తెలుసుకోవాలి? సశాస్త్రీయంగా తెలుసుకోవాలి. సశాస్త్రీయంగా తెలుసుకొని దానిని మనోఫలకంలో బీజంగా నాటుకుంటే అతనికి ఒక్కటి ఉంటుంది. అదేమిటంటే విచక్షణ. దీని గురించి గతంలో చెప్పాను. విచక్షణతో జీవించే వ్యక్తి ప్రపంచం రెచ్చగొడుతున్నప్పటికీ, కవ్విస్తున్నప్పటికీ, ప్రలోభపెడుతున్నప్పటికీ ప్రపంచ పనితీరులో ఉన్నటువంటి లోపాన్ని గమనించి దాని వైపుకు ఆకర్షింపబడడు. ఇప్పుడు అందరూ ఏమయ్యారు? విచక్షణ కోల్పోయి ఏది కావాలో దాన్ని పొందటం లేదు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. ఏమి చేయాలో అది చేయటం లేదు, ఏమి చేయకూడదో అది చేస్తున్నారు. ఒక దశకు పోయిన తర్వాత తాము సంపాదించుకున్నటువంటి డబ్బు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, గుర్తింపు కానీ, అధికారం కానీ మాయా అని తెలుసుకుంటారు. ఎందుకంటే బయట ఎన్ని కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉన్నప్పటికీ లోపల అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ అంతరాత్మ హెచ్చరికలను కూడా ఖాతరు చేయడం లేదంటే సంచిత ప్రారంధాలు అంత బలంగా ఉన్నాయి. కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను, నీ గురించి నువ్వు ఆలోచించుకో. మైండ్ యువర్ బిజినెస్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు అదర్స్ అఫైర్స్. నువ్వు ఎవరిని మార్చలేవు, దేనిని మార్చలేవు. అది అసాధ్యం. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం గావించుకోవాలనుకుంటే అంతకు మించినటువంటి తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. అదేంటండి, మరి మనం సమాజంలో ఉంటున్నాం కదా, మనవంతు ప్రయత్నం చేయాలి కదా, చేయండి. కానీ ఎటువంటి ఫలితాన్ని ఆశించవద్దు. పరిణతి చెందిన తర్వాత ప్రపంచంలోకి వెళ్ళటానికి, పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళ్ళటానికి
పరిణతి చెందటం కోసం ప్రపంచంలోకి వెళ్ళటానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళితే ప్రపంచం నిన్ను స్వీకరించదు, వ్యతిరేకిస్తుంది, నిన్ను వెనక్కి మళ్ళేటట్టు చేస్తుంది. పరిణతి చెందావనుకోండి, నిన్ను ప్రపంచం వదిలిపెట్టదు. నువ్వు అండమాన్లో ఉన్నా, హిమాలయ పర్వతాల్లో ఉన్నా నీ వెంటబడుతుంది. పరిణతి చెందట కోసం ప్రపంచంలోకి వెళ్ళావనుకోండి, నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరుగుతూ ఉంటుంది. సమాజానికి నీ వంతు సేవలు చేయటం ద్వారా చెడు కర్మ ఫలం తగ్గిపోతుంది, ఉత్తమ కర్మ ఫలం పెరుగుతుంది, తమోగుణం రజోగుణం రెండు పోతాయి, సత్వగుణం పెరుగుతుంది. నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అది రాచబాట అవుతుంది. కాబట్టి బిడ్డలారా, ఇంతకంటే నేను చెప్పలేను. స్వధర్మమే ఆధ్యాత్మికత అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని, అవసరమైతే విశ్లేషించుకొని, మీ జీవితాలకు అన్వయించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని చెప్పి మనస వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.